ఎటు చూసినా కొండలు, మధ్యలో విలువైన భూమి, గుట్టల్లో గ్రానైట్ నిక్షేపాలు. ఇంకేముంది, అక్రమార్కులు కన్నుపడింది. సీలింగ్ పేరుతో పట్టాలు పుట్టించి బినామీ పేర్లతో కోట్ల విలువైన సంపదను దోచేసేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మం జిల్లాలో సాగిన ఈ దందా ఈటీవీ ఈనాడు పరిశోధనలో వెలుగు చూస్తుంది. ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దుల్లోని తీర్థాల మండలం పరిధిలో సర్వే నంబర్ 620లో 439.12 ఎకరాల సర్కారు భూములున్నాయి. వీటి పూర్తి వివరాలు రెవెన్యూ అధికారుల వద్ద లేకపోవడంతో కొంతమంది పెద్దలు ఆక్రమణలకు పాల్పడ్డారు. గతంలో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులు ఆక్రమార్కులతో కలిసి పట్టాదారు పాసు పుస్తకాల్ని సృష్టించి 54 ఎకరాలు అమ్మేశారు. కొన్నేళ్లుగా వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం రాములు తండాకు చెందిన గిరిజనులు ఈ భూముల్ని సాగు చేసుకుంటున్నారు. మా తాతయ్య రాము, మా తాత కండుచి ఉన్నది ఈ భూమి. కాగితాలు ఏమైనా ఉంటే ఏంటంటే మా కాగితాలు అప్పుడు గుడిసెలు ఉంటే కాలిపోయినాయి, కాగితాలు ఏం లేవు. ఒక ఇద్దరి దగ్గర కాగితాలు ఉండే, కాగితాలు ఉంటే ఆ కాగితాలు కూడా తీసుకుపోయిండు. మీకు పట్టాలు చేయిస్తా అని మాతో సంతకాలు పెట్టించిండు. ఈ సంవత్సరం వస్తుందేమో ఆ సంవత్సరం వస్తుందేమో అని 3 సంవత్సరం గ్యాప్ ఇచ్చినాం. 3 సంవత్సరం దాకా మాకు పట్టాలు రావట్లేదు. అయితే ఆయన చేయించుకున్నాడంట మా భూమి మీద పట్ట. ఇది ఖమ్మం జిల్లాల భూమి. ఇది ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా లాస్ట్ బార్డర్ మా తండ సార్. ఈ మా తాత ముత్తాత కాడ నుంచి ఇక మా తాతలు ఇక మా నాయనలు చేసుకుంటా మేము చేసుకుంటూ ఉన్నాం సార్. చేసుకుంటా మీ భూమి మీకే అవుతుంది, తొందరపడబాకండి, ఆయన బట్ట చెప్పేసి ఎట్లా చల్లుతుంది అని కలెక్టర్ సార్ కూడా హామీ ఇచ్చిండు. మా భూమి మేము ప్రస్తుతానికి మేము చేస్తున్నాం సార్. ఇలాంటి మీద ఎవరు రాలేదు ఇప్పుడు దాకా. చుట్టూ ఉన్న కొండల్లో విలువైన గ్రానైట్ నిక్షేపాల్ని అక్రమార్కులు వదల్లేదు. అనుమతులు లేకుండా గుట్టలు తవ్వి విలువైన జాతి సంపదను తరలిస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లితే ఆక్రమణలు గుర్తించామని, సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు. తీర్థాల విలేజ్లో 620 సర్వే నెంబర్ సంబంధించిన ఇష్యూ డిస్ప్యూట్లో ఉందండి. దీనికి సంబంధించి సర్వే చేపట్టడం జరిగింది. సర్వేలో ఫిజికల్గా ఎవరున్నారనేది సర్వే ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది. యాక్చువల్గా ఈ 620 నెంబర్ అనేది గవర్నమెంట్ సేత్వార్ ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్గా నమోదై ఉంది. దాని ప్రకారం ఎవరెవరికి పాస్బుక్స్ ఇచ్చాము, ఎప్పుడు ఇచ్చారనేది ఎంక్వైరీ జరుగుతుంది. దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ తీసుకొని కలెక్టర్కి రిపోర్ట్ పంపడం జరుగుతుందండి. యాక్చువల్గా వాళ్ళు ఎన్ఆర్ఎం విలేజ్ సంబంధించిన రైతులు ఉన్నారు, అక్కడ ఎస్టీ రైతులు ఉన్నారు. వాళ్ళు ఫిజికల్గా ఉన్నారు, కానీ వీళ్ళు ఎవరైతే పిటిషన్ పెట్టి ఉన్నారో వాళ్ళు చూస్తున్నారు, పిలిచాము. వాళ్ళు ఫిజికల్గా అయితే లేరు. 100 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్తలు తీసుకుని అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.